సినిమాయి నమః. నేను మిస్టర్ వి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ వి ఛానల్. వెల్కమ్ టు మండే టెస్ట్. మండే టెస్ట్ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు ఒక రెండు విశేషాల గురించి మాట్లాడుకోవాల్సి ఉంది. ఒకటి, సుప్రీంకోర్టులో కొరటాల శివకి చొక్కెదురైంది. ఈ మ్యాటర్ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ అయిందనే చెప్పొచ్చు. పోతే ఇండస్ట్రీ నుంచి ఎవరో కూడా ఈ ఇష్యూ గురించి మాట్లాడటానికి సిద్ధంగా లేరు, అందరూ కామ్గా ఉన్నారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ ఇష్యూకి సంబంధించి గట్టిగానే డిస్కషన్ నడుస్తుంది. కొరటాల శివ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో రూపొందిన సినిమా శ్రీమంతుడు పెద్ద బ్లాక్ బస్టర్. తర్వాత ఈ సినిమాకి సంబంధించి కాపీరైట్ ఇష్యూ వచ్చింది. అప్పట్లో పెద్ద గందరగోళమే అయ్యింది. కానీ దానికి సంబంధించి ఎవరు కూడా సీరియస్ గా పట్టించుకోలేదు. ఏమైందంటే 2-3 సార్లు కోర్టులో ఉంది, ఈ కోర్టు కాదు ఆ కోర్టుకి వెళ్తున్నారు అన్న వరకే వాదనలు, ఇన్ఫర్మేషన్ వినిపించేది తప్పించి ఇంకా అది నడుస్తుంది, కోర్టులో ఉంది అన్న సంగతి ఎవరికి తెలియదు. నిన్న సడన్ గా ఈ విషయానికి సంబంధించి సుప్రీంకోర్టులో జరిగిన వాదనలు బయటకు వచ్చేంత వరకు రైటర్ శరత్ చంద్ర ఆ విషయం మీద ఇన్ని సంవత్సరాల పాటు ఫైట్ చేశారు, సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్లి గెలిచారు అంటే ఆయన వైపున న్యాయం ఉందనే అర్థమవుతుంది. నాంపల్లి సెషన్స్ కోర్టులోనే కొరటాల శివకి ఎగనిస్ట్ గా ఒక స్ట్రాంగ్ ప్రూఫ్ వచ్చిందని తెలుస్తుంది. దాన్ని పట్టుకునే క్రిమినల్ చర్యలు తీసుకోవటానికి నాంపల్లి సెషన్స్ కోర్ట్ రెడీ అయ్యింది. దాన్ని ఆపమని హైకోర్టుకు వెళ్లారు కొరటాల శివ. హైకోర్టులో కూడా ఆయనకి అనుకూలంగా తీర్పు రాలేదు, అందుకని సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా ఆయనకి ఎదురు దెబ్బే తగిలింది. ఇందుకే కొరటాల శివకి ఎగనిస్ట్ గా ఉన్న ఆ స్ట్రాంగ్ ప్రూఫ్ ఏమిటి అంటే, రచయితల సంఘం ఆ కథకు సంబంధించి కాపీ జరిగింది అని నిర్ధారణ చేసిన సర్టిఫికేషన్. ఓ కథ కాపీ జరిగింది అని ఎలా తెలుస్తారు అంటే 2 కథల్ని కంపేర్ చేసి కొన్ని విషయాలను బట్టి ఆ విషయాన్ని నిర్ధారిస్తారు. అదేమిటి అంటే కథ నేపథ్యం, కథలో ఉన్న సీన్స్, సిచ్యువేషన్స్, క్యారెక్టర్స్, డీటెయిల్స్ ఇలాంటి వాటిని స్టడీ చేసిన తర్వాత 2 కథల మధ్యన పోలిక 25% కంటే ఎబో ఉంది అంటే కాపీ అని తెలుస్తారు. యాజ్ ఇట్ ఈస్ గా 25% డీటెయిల్స్ సరిపోతున్నాయి అంటే కాపీ జరిగింది అని అందరికీ స్పష్టంగానే అర్థం అవుతుంది. అలాగే రైటర్స్ అసోసియేషన్ నివేదిక ఇచ్చింది అని అర్థం అవుతుంది. దాన్ని బేస్ చేసుకునే కోర్టు స్ట్రాంగ్ గా కొరటాల శివకి అగెనిస్ట్ గా తీర్పు ఇవ్వడానికి సిద్ధం అయింది. సినిమాల్లో కాపీ అనేది వెరీ కామన్. ఇప్పుడు సోషల్ మీడియా యాక్టివ్ గా ఉండటం మూలంగా కాస్త తగ్గింది, కానీ లేకపోతే ఒకప్పుడు చూసుకుంటే వేరే విజృంభణ ఉండేది. సీడీలు తీసుకుని సినిమాలు చూసి ఆ సీన్స్ ని అటు తిప్పి రాసుకోవటం, వాటిని సినిమాగా తీసేయటం, ఇన్స్పైర్ అవటం, కొత్త ఐడియాల కోసం సినిమాలని చూడటం తప్పులేదు. కానీ ఇన్స్పిరేషన్ వరకే ఉండరు కదా, కొన్నిసార్లు ఇన్స్పిరేషన్ ఏంటో అర్థం కాదు. అందుకని యాజ్ ఇట్ ఈస్ గా సీన్స్ ని దించేస్తారు, కార్బన్ కాపీ జిరాక్స్ తీసేస్తారు. అది క్రియేటివ్ ద్రోహం. కానీ దాన్ని కూడా చాలా మంది చాలా స్మార్ట్ గా చేస్తూ ఉంటారు. సో నాళ్ళు ఏదో రకంగా నడిచిపోయింది, కానీ ఇప్పుడు ఆడియన్స్ అలాగే సోషల్ మీడియాలో ఉండే యాక్టివిస్టులు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు, చాలా యాక్టివ్ గా ఉన్నారు, దోలు చేస్తున్నారు. దాని మూలంగా ఇప్పుడు కొంతమంది రైటర్స్ తిక్కమక పడిపోతున్నారు, సరిగ్గా కథలు రాయలేకపోతున్నారు, బాగా ఇబ్బంది పడిపోతున్నారు. ఇప్పుడు కొరటాల శివ ఇష్యూ మూలంగా సిచ్యువేషన్స్ ఇంకా స్ట్రాంగ్ అయిపోతాయి. కాపీ కొట్టాలనుకునే వాళ్ళు గట్టిగా భయపడతారు. ప్రస్తుతం అయితే ఇది సీరియస్ మ్యాటర్ అని చెప్పాలి. కోర్టులో నేరం నిరూపించబడింది కాబట్టి నష్టపరిహారం చెల్లించమని అడుగుతుంది కోర్టు. అలాగే శిక్ష కూడా విధించిన ఆశ్చర్యపోనవసరం లేదు. పోతే పరిస్థితి శిక్ష వరకు వెళ్ళకపోవచ్చు. కోర్టు బయట మేము రాజీ పడతామని జడ్జి గారిని రిక్వెస్ట్ చేసుకుంటే ఆయన కేసుని కొట్టేసే అవకాశం ఉంది. కోర్టు నష్టపరిహారం చెల్లించమని ఆర్డర్ వేసిన, కోర్టు బయట రాజీ కుదుర్చుకుని కాంపెన్సేషన్ చెల్లించిన, అక్కడ కొరటాల శివ తప్పు చేసినట్టే డిక్లేర్ అవుద్ది. ఇది కొంచెం ఇబ్బందికరమైన సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్ ని కొరటాల శివ ఎలా ఫేస్ చేస్తారో చూడాలి. తర్వాత చూసుకుంటే దిల్ రాజు లేటెస్ట్ ఒక ప్రెస్ మీట్ లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇకపైన సంక్రాంతి సీజన్ నార్మల్ గా ఉండదు. ఇప్పటి వరకు సంక్రాంతి సీజన్ లెక్క వేరు, ఇకపైన వేరే లెక్కలో ఉంటది. సంక్రాంతి సీజన్ అంటే ఫైట్ ఉంటది. ఆ ఫైట్ లో థియేటర్స్ కోసం పోటీ నడుస్తుంది. ఆ పోటీని తట్టుకునే వాళ్ళే రంగంలోకి దిగాలి అన్నట్టు ఇండైరెక్ట్ గా ఆయన కొన్ని సూచనలు ఇచ్చారు. మిగతా టైంలో సినిమాలని ఒక అండర్స్టాండింగ్ ప్రకారమే రిలీజ్ చేస్తాం, కానీ సంక్రాంతి సీజన్ లో మాత్రం ఎటువంటి అండర్స్టాండ్స్ ఉండవు. ఖచ్చితంగా పోటీ అంటే పోటీకి తగ్గట్టుగానే, పోటీకి సిద్ధపడే, పోటీని ఎదుర్కొంటానికే రిలీజ్ కి రావాలి. అక్కడికి వచ్చి మాకు థియేటర్స్ ఇవ్వట్లేదు అని ఎమోషనల్ బ్లాక్ మెయిల్స్, అలాగే సింపతి గేమ్స్ ఆడకూడదు. ఈ విషయాన్ని మీడియా కూడా అర్థం చేసుకోవాలి అని ఇండైరెక్ట్ గానే దిల్ రాజు ఆ ప్రెస్ మీట్ లో మాట్లాడారు. సంక్రాంతి సీజన్ అనేది క్రేజీ సీజన్ అయిపోయింది, ఫుల్ డిమాండ్ ఉన్న సీజన్ అయిపోయింది సినిమాలకి. సో ఆ సీజన్ లో మాత్రం కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. ఎవరి శక్తి మేర వాళ్ళు థియేటర్స్ కాపాడుకుని సినిమాల్ని రిలీజ్ చేసుకుంటారు. అక్కడ మాత్రం ఎటువంటి రిక్వెస్ట్లు పెట్టుకోవద్దు అని ఇండైరెక్ట్ గానే స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు మీడియాకి, మిగతా వాళ్ళకి దిల్ రాజు అని చెప్పొచ్చు. ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు
అని దిల్ రాజుని తప్పు పట్టడానికి లేదు. దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు, అలాగే ఏషియన్ మూవీస్ వీళ్ళు కనుక లేకుండా ఉన్నట్టయితే, థియేటర్స్ ని లీజ్ తీసుకోవడం అనే సిస్టమ్ ని తీసుకురాకుండా ఉన్నట్టయితే 2 తెలుగు స్టేట్స్ లో ఇంకా చాలా థియేటర్స్ కళ్యాణ మండపాలు అయిపోయేవి. 2 తెలుగు స్టేట్స్ లో ఉన్నంత ఎక్కువ థియేటర్స్ ఇండియా మొత్తం మీద చూసుకుంటే మరి ఏ స్టేట్ లోనూ లేవు. అలా ఎక్కువ నెంబర్ లో థియేటర్స్ ఉన్నాయి అంటే అందుకు కారణం వాళ్లే. బిజినెస్ పరంగానే వాళ్ళు ఆలోచించవచ్చు, కానీ వాళ్ళు చాలా మంచి చేశారు ఇండస్ట్రీకి, థియేటర్స్ వ్యవస్థకి. వాళ్ళు ముందు చూపుతో చాలా తెలివిగా ఏర్పాటు చేసి పెట్టుకున్న వ్యాపార సామ్రాజ్యం అది. దాని మీద వాళ్ళకే కమాండ్ లేదు. అలా కమాండ్ చేయడం కరెక్ట్ కాదు అని మాట్లాడటం మాత్రం కరెక్ట్ కాదు. వ్యాపారం అంటే వ్యాపారమే. ఫస్ట్ వాళ్ళ లాభం చూసుకుంటారు, ఆ తర్వాత ఇంకొకరికి లాభం వచ్చేట్టు చేస్తారు. అందులో కూడా వాళ్ళు లాభం ఆశించే మిగతా వాళ్ళకి సహాయం చేయడానికి ముందుకు వస్తారు. ఒక ఉదాహరణ తీసుకుందాం. ఒక ఊర్లో 3 కళ్యాణ మండపాలు ఉన్నాయి. మంచి సీజన్ వచ్చింది, చాలా పెళ్లిళ్ళు ఆ టైంకే జరగాల్సి ఉంది. అప్పుడు ఆ 3 కళ్యాణ మండపాలు ఎవరికి ఇస్తారు? అందరికీ ఇవ్వలేరు కదా, అందరికీ కాంపెన్సేట్ చేయలేరు కదా. వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకుంటారు, లేదా ఎక్కువ డబ్బు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటారు, వాళ్ళకి అవసరం ఉన్న వాళ్ళకి ఇచ్చుకుంటారు, ఆ తర్వాత మిగతా వాళ్ళ గురించి ఆలోచిస్తారు. వ్యాపారంలో కామన్ గా జనరల్ గా ఉండే నీతి ఇది. అక్కడ చారిటీ ఏమీ జరగట్లేదు, జరగదు కూడా. వ్యాపారం అంటే ఎక్కువ అయిపోతే వాళ్ళకి ఇవ్వాలనిపిస్తే ఏదైనా డొనేషన్స్ చేస్తారు. సినిమా కూడా అంతే, సినిమా కూడా ప్యూర్ బిజినెస్. సో సంక్రాంతి సీజన్ కి వచ్చే వాళ్ళు జాగ్రత్తగా ఆలోచించుకుని రిలీజ్ కి రండి అని దిల్ రాజు ఆ ప్రెస్ మీట్ తో ఒక ఇండైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు అని చెప్పొచ్చు. ఇంకా మండే టెస్ట్ విషయానికి వస్తే 18వ రోజున కూడా హనుమాన్ మూవీ 2 తెలుగు రాష్ట్రాల వరకు ఇంట్రెస్టింగ్ గానే పర్ఫామ్ చేసింది. 3rd మండే రోజున కూడా సినిమా 2 తెలుగు రాష్ట్రాల వరకు 1 కోటికి పైన షేర్ పెట్టింది. ఇది ఇంట్రెస్టింగ్ మ్యాటర్ అనే చెప్పాలి. టోటల్ 18 రోజుల కలెక్షన్ల షేర్ 2 తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే నియర్లీ 82 కోట్ల వరకు ఉంది. సినిమా 90 కోట్ల షేర్ ని 2 తెలుగు రాష్ట్రాల వరకే టచ్ చేసే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే ఇంకా ఇంట్రెస్టింగ్ గా ట్రెండ్ అవుతుంది 2 తెలుగు స్టేట్స్ లో థియేటర్స్ లో హనుమాన్ మూవీ. 3rd వీక్ కంప్లీట్ అయిపోయేప్పటికీ సినిమా ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల షేర్ మార్క్ ను కూడా క్రాస్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. 18 రోజుల తర్వాత చూసుకుంటే సినిమా ప్రపంచవ్యాప్తంగా రిపోర్ట్ చేసిన టోటల్ కలెక్షన్ల గ్రాస్ 270 కోట్లు దాటింది. 18 రోజుల తర్వాత చూసుకుంటే సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా అందరూ కలిసి 112 కోట్ల వరకు ప్రాఫిట్స్ ని షేర్ చేసుకున్నారు. సినిమాకి ఓవరాల్ గా వచ్చిన షేర్ 18 రోజుల్లో చూసుకుంటే అన్ని వెర్షన్స్ లో కలిపి వరల్డ్ వైడ్ 143 కోట్ల వరకు ఉంది. ఆ 143 కోట్లలో సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్, ప్రింట్, పబ్లిసిటీ ఖర్చులు అన్ని కలుపుకుని ఇన్వెస్ట్మెంట్ 31 కోట్లు తీసేస్తే 112 కోట్లు లిటరల్లీ సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళకి ప్రాఫిట్స్. ఆ ప్రాఫిట్స్ లెక్క ఇంకా పెరిగేట్టే ఉంది. ఎందుకంటే సినిమా ఇంకా ఇంట్రెస్టింగ్ గా ట్రెండ్ అవుతుంది కదా బాక్స్ ఆఫీస్ దగ్గర. ఫుల్ రన్ లో సినిమా బిజినెస్ తో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళకి 120 నుండి 125 కోట్ల ప్రాఫిట్స్ ఇచ్చే పని ఉందని అర్థమవుతుంది. ఆల్రెడీ లాస్ట్ వీకే చెప్పేసుకున్నాం, మండే టెస్ట్ లో హనుమాన్ మూవీ బ్రహ్మాండంగా పాస్ అయిపోయింది అని. ఇక ఈ వీక్ రిలీజ్ అయిన కొత్త సినిమా తమిళ డబ్బింగ్ ఫిలిం ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడిందనే చెప్పాలి. రాంగ్ టైమ్ లో రిలీజ్ అయింది, బజ్ లేకుండా రిలీజ్ అయింది. అసలు పట్టించుకోలేదు కెప్టెన్ మిల్లర్ గురించి తెలుగు ప్రేక్షకులు. సినిమాకి వీకెండ్ కంప్లీట్ అయిపోయేప్పటికి చూసుకుంటే 1 కోటి కూడా రాలేదు షేర్. 4వ రోజు వచ్చిన కలెక్షన్ కూడా కలుపుకుని చూసిన షేర్ 1 కోటి లేదు 2 తెలుగు రాష్ట్రాల వరకు. కెప్టెన్ మిల్లర్ తెలుగు వెర్షన్ అరౌండ్ 3.5 కోట్ల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ వాల్యూతో రిలీజ్ అయింది. 4 రోజుల్లో 1 కోటి కూడా షేర్ రాలేదు అంటే సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు దాదాపు 2 కోట్ల వరకు నష్టపోయే పరిస్థితి కనబడుతుంది. వీకెండ్ లోనే హాలిడే రోజుల్లో కూడా సినిమా చాలా డల్ గా పర్ఫామ్ చేసింది 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా. ఇంకా ఫస్ట్ మండే రోజును చూసుకుంటే కంప్లీట్ గా పడుకుంది. సో సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు నష్టాలు తప్పించుకోలేని పరిస్థితి. అంటే మండే టెస్ట్ లో కెప్టెన్ మిల్లర్ మూవీ ఫెయిల్ అయ్యింది. ఇంకా శివ కార్తికేయ నటించిన ఐలాన్ పాపం సినిమా, ఇంకా ఆ సినిమా తెలుగులో రిలీజ్ అయినా కూడా తెలుగు ప్రేక్షకులు పట్టించుకోరు. గడిచిన వీకెండ్ లో మాత్రం ఆ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూశారు. ఎందుకంటే సైన్స్ ఫిక్షన్ ఫిలిం, మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది, ఏలియన్ ఉంది సినిమాలో. ఇవన్నీ కూడా కొంచెం అటెన్షన్ ఇచ్చిన విశేషాలు ఆ సినిమాకి సంబంధించి. పోతే సినిమా మీద ఏదైతే ఆసక్తి పెట్టుకున్నారో అది రిలీజ్ అవ్వకపోవటం మూలంగా పోయిందనే చెప్పాలి ప్రేక్షకుల్లో. రిలీజ్ కు సంబంధించి ప్రేక్షకులు ఒక సినిమాకు సంబంధించి ఒక్కసారి డిసప్పాయింట్ అయ్యారు అంటే తర్వాత రిలీజ్ అయినా ఆ సినిమాని పట్టించుకునే అవకాశం చాలా అంటే చాలా తక్కువ ఉంటది. సో ఐలాండ్ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అవ్వకుండానే ఫెయిల్ అయిపోయింది. బ్యాడ్ లక్, బెటర్ లక్ ఇన్ ఓటీటీ. శివ కార్తికేయన్ కి తెలుగులో నీట్ గా మార్కెట్ క్రియేట్ అయింది. ఇది ఒక రాంగ్ మూవ్ అనే చెప్పొచ్చు. ఈ రాంగ్ మూవ్ తాలూకు ఎఫెక్ట్ శివ కార్తికేయన్ కి సంబంధించిన నెక్స్ట్ సినిమాల మీద ఎంత వరకు ఉంటుందో చూడాలి. ఇది ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.